హాయ్ అండి, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఎండ్రాయిలు చామదుంపల పులుసు అయితే పెట్టాను. కానీ ముందుగా కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని కొద్దిగా సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకుని వేగిన తర్వాత టమాటా ముక్కలు ఎండ్రాయిలు యాడ్ చేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. దోరగా ఏగనివ్వాలి. అయితే నేను ఫస్ట్ గుంట ఎండ్రాయిలు వేపాలి. కొంచెం బాగా ఫ్రై అవుతే బాగోదనేసి ఉల్లిపాయల్లోనే యాడ్ చేసేసి మసాలా కూడా యాడ్ చేసి ఫ్రై చేశానండి. బాగా మగ్గనిచ్చి చాలా రోజులు అయిపోయింది కదండి నేను వంటల వీడియో పెట్టి. ఈరోజైతే కొంచెం స్పెషల్గా ట్రై చేయాలని ఈ విధంగా వంట వీడియో అయితే పెడుతున్నాను. కానీ నాకు చాలామంది కామెంట్ చేసి ఇవ్వరు, సపోర్ట్ చేసి ఇవ్వరు. చాలా కామెంట్స్ అయితే మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టివ్వరు. ఈ మధ్యకాలం ఎవరు కూడా కామెంట్ చేయట్లేదండి. ఏ వీడియో పెట్టినా వ్యూస్ అయితే వస్తున్నాయి, 1000 వ్యూస్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కానీ అలాగే వదిలేస్తున్నారు. కానీ కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ అండి, కామెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వీడియోలు చేశాను, చాలా రోజుల మట్టి కష్టపడుతున్నాను. నా కష్టాన్ని మీరు గుర్తిస్తారనేసి ఈ వీడియో అయితే ట్రై చేశానండి. చామదుంపలు ఉడికించుకొని పక్కన పెట్టుకుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసాను నేను. కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనకి మామూలే కదండి, పసుపు ఉప్పు కారం 3 యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెంసేపు కలిపి మగ్గనిచ్చి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఉడకనివ్వాలండి. బాగా ఉడికి కొలిది టేస్ట్ వస్తుంది. ఎండ్రాయిలు యాడ్ చేస్తాం కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అయితే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు అండి పక్కన పెట్టి ఉంచాను. అది రసం తీసి కొద్దిగా ఈ ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుని బాగా ఉడికించుకుని లాస్ట్లో కొద్దిగా ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు, కానీ చాలా రుచిగా ఉంది. నేనైతే తిన్నానండి, టేస్ట్ అయితే చూశాను. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే నచ్చిందండి. చాలా